T20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్గా ప్రభావం చూపించలేకపోయినా సారథిగా మాత్రం జట్టును ఛాంపియన్గా నిలిపాడని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వెల్లడించాడు. వ్యక్తిగత ప్రదర్శన బాగోలేనప్పుడు టీంను నడిపించడమూ కష్టంగా మారుతుందని, సూర్య మాత్రం దాన్ని అధిగమించాడని పేర్కొన్నాడు. ఐసీసీ ఈవెంట్లలో తాను కూడా కెప్టెన్గా వ్యవహరించానని, ఆ అనుభవంతో ఓ మాట చెబుతున్నానని పాంటింగ్ గుర్తు చేశాడు. సారథిగా తాము మైదానంలో చేసేదానికంటే ఆ వల్ల తీసుకునే నిర్ణయాలు, జట్టు సభ్యులతో వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుందని తెలిపాడు. మ్యాచ్ సమయంలో ఏం జరుగుతుందో అందరూ చూస్తారని, కానీ బయటకు వచ్చాక వారికి తెలియని అనేక అంశాలను కెప్టెన్గా నిర్వర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఇక వ్యక్తిగతంగా మంచి ఫామ్లో ఉంటే కెప్టెన్గాను జట్టును నడిపించడం సులువేనని రికీ పాంటింగ్ అన్నాడు. కానీ అలా కాకుండా పరుగులు చేసేందుకు కెప్టెన్ ఇబ్బంది పడుతూ ఉంటే నాయకత్వం కూడా భారంగా అనిపిస్తుందని తెలిపాడు. ఒక్క మ్యాచ్లో ఫలితం తారుమారైనా బయట నుంచి విమర్శలు భారీగా ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నాడు. అయితే సూర్యకుమార్ మాత్రం తన ఫామ్లేమీ ప్రభావం పడనీయకుండా భారత్ను విజేతగా నిలిపాడని చెప్పాడు. గత నెల రోజులు అభిషేక్, సంజు శాంసన్తో సూర్య మమేకమైన తీరు ఆసక్తికరంగా అనిపించిందని గుర్తు చేశాడు. వీరిద్దరినీ ఓపెనర్లుగా కొనసాగించి సత్ఫలితాలను రాబట్టాడని ప్రశంసించాడు. సంజుపై నమ్మకం ఉంచి అతడికి అవకాశం ఇవ్వడమే టీమిండియాలో తీసుకున్న గొప్ప నిర్ణయమని అన్నాడు. కీలక సమయంలో ఈ మార్పుతో జట్టులో జోష్ వచ్చిందని, చివరికి T20 ప్రపంచ కప్ను టీమిండియా సొంతం చేసుకుందని రికీ పాంటింగ్ తెలిపాడు. కాగా T20 ప్రపంచ కప్ 2026లో యూఎస్ఏపై కీలక ఇన్నింగ్స్ మాత్రమే సూర్యకుమార్ యాదవ్ ఆడాడు. ఆ తర్వాత ఒక్క మ్యాచ్లోనూ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేదు. అయినా టీమిండియా పొట్టి కప్ సొంతం చేసుకుంది.